సీతారామం, సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు చూసిన తర్వాత అరే, ఈ సినిమాలు మన తెలుగు హీరోలతో చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ అలాంటి కథలు మన హీరోల దగ్గరకు వెళ్తున్నాయా? లేదంటే రిజెక్ట్ చేస్తున్నారా? లేదంటే మనోళ్లకు ఆ కథలు సూట్ అవ్వవని దర్శకులు భావిస్తున్నారా అనేది తెలీదు కానీ ధనుష్, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు మాత్రం తెలుగులో అదిరిపోయే సినిమాలు చేస్తూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. వీళ్లే కాదు, ఇంకొంతమంది తమిళ హీరోలు కూడా తెలుగులో సినిమాలు చేయటానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు కాంతారాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కాంతారా ప్రీక్వెల్తో బిజీగా ఉన్న రిషబ్, ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జై హనుమాన్తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తెలుగులో సోలో హీరోగా స్ట్రైట్ మూవీ చేయటానికి రిషబ్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని, అగ్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. కథలోని కొత్తదనంతో పాటు తన పాత్రలోని భావోద్వేగాలు నచ్చటంతో రిషబ్ శెట్టి ఈ సినిమాకు అంగీకరించారని ఈ వారంలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. ఇదే నిజమైతే తెలుగులోనూ రిషబ్ శెట్టికి సాలిడ్ మార్కెట్ ఏర్పడనుందనే చెప్పాలి.